అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్య వ్లాగ్స్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే నేను మీషోలో బ్లౌజెస్ తీసుకున్నాను. చాలా 2-3 ఇయర్స్ అవుతుంది, చాలా డేసే అవుతుంది. ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాను. ఇంకా అవైలబుల్లో ఉన్నాయి. నేను తీసుకున్నప్పటికంటే ఇప్పుడు ఇంకా కాస్ట్ చాలా డిక్రీజ్ అయిపోయింది. అందుకే వీడియో చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అయితే తీసుకుంటారని చెప్పేసి నేను ఒక లెహెంగా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో చేస్తున్నాను. అందులో బ్లౌజ్ కోసం చాలామంది అడిగారు. అందుకే నా దగ్గర ఉన్న బ్లౌజెస్ అన్నీ చూపిద్దామని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తున్నాను. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ది ఫఫీ హ్యాండ్స్, చాలా బాగుంటుంది. మేబీ చెప్పాలంటే ఈ బ్లౌజ్ నేను బయట షాపింగ్ మాల్లో తీసుకున్నాను. తర్వాత చూస్తే నాకు ఇది మీషోలో కూడా అవైలబుల్లో ఉంది. మళ్ళీ తర్వాత ఇంకో బ్లౌజ్ వేరే వారికి కావాలంటే ఆర్డర్ పెట్టాను. సేమ్ క్లాత్, కాకపోతే మీషోలో కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఆర్గన్జా ఫ్యాబ్రిక్. ఇప్పుడు నేను ఇది తీసుకునేది బయట కాబట్టి కొంచెం స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే, కానీ సేమ్ అంటే డిజైన్ ప్యాటర్న్ మొత్తం సేమ్, క్లాత్ కొంచెం డిఫరెన్స్ అంతే. చాలా బాగుంది. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రైస్ కూడా చాలా తక్కువ. ఈ సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా నేను ఒక 4-5 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను. అప్పుడు నాకు 450 అరౌండ్ అలా పడింది కాస్ట్. ఇప్పుడు ఇంకా చాలా తక్కువ అయిపోయింది. నాకు చాలా బాగా నచ్చింది కలర్ కూడా. కాకపోతే పిక్చర్లో చూపించే కలర్ కంటే మనకి బయట వచ్చే కలర్ కొంచెం లైట్ ఉన్నది. మనకి అదే సేమ్ కలర్ అయితే మాత్రం అదే లేదు. ఇప్పుడు చూసారు కదా 328 ఉంది. చాలా డిక్రీజ్ అయిపోయింది కాస్ట్. ఎవరికైనా కావాలంటే బై చేయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మంచిగా పాట్ నెక్తో ఇచ్చారు. పైన 2 బటన్స్, కింద 2 బటన్స్. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్. ముందు నెక్ వచ్చేసి వీ నెక్ ఇచ్చారు. డీప్ ఉంటుంది వీ నెక్ అనేది. మనకి సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే బై చేసేయండి. ఇంకో బ్లౌజ్ వచ్చేసి ఇది తీసుకొని అయితే 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్లో ఒక్కసారి కూడా వేర్ చేయలేదు. సీతారామన్ కాలర్ నెక్తో ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా నడుము దగ్గర మంచి డిజైన్ ఇచ్చారు. నాకు ఈ డిజైన్ కోసమే తీసుకున్నాను. మెయిన్లీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ప్లెయిన్ శారీ మీదకి తీసుకున్నాను. అది వేర్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తాను శారీని. ఫ్రంట్ వచ్చేసి జిప్ ఇచ్చారు. ఉక్స్ అలాంటిది ఏమి ఇవ్వలేదు. మనకి మొత్తం థ్రెడ్ వర్క్తో ఇచ్చారు. బ్లౌజ్ మొత్తం బ్యాక్ సైడ్ పాట్ నెక్తో ఇచ్చారు. సింపుల్గా థ్రెడ్స్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్ అనేది మనకి ఇన్నర్లో వస్తాయి, మనం అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 or 3 బ్లౌజెస్ వరకు అవైలబుల్లో లేవు. ఇప్పుడు నేను చూపించే బ్లౌజెస్లో మళ్ళీ స్టాక్ రాగానే నేను షార్ట్ వీడియో చేసి పెడతాను. అప్పుడు బై చేయండి. నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్. కావాలంటే బై చేయండి స్టాక్ వచ్చాక. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ బ్లౌజు. ఇది ఒక శారీ మీదకి తీసుకున్నాను. వచ్చాక తెలిసింది అది మ్యాచ్ అవ్వలేదు, కానీ డిజైన్ బాగుంది కదా అని చెప్పేసి ఉంచేసాను. దేనికి మ్యాచ్ అవుతుందని. నేను మ్యాక్సిమం అన్ని రెడీమేడ్ బ్లౌజ్లే తీసుకుంటాను శారీస్ మీదకి. శారీలో వచ్చిన బ్లౌజ్ నేను స్టిచ్ చేయించుకోను, అంతగా నచ్చదు. బ్యాక్ సైడ్ డీప్ నెక్ ఇచ్చేసి బ్యాక్ ఉక్స్ ఇచ్చారు. థ్రెడ్స్ కూడా సింపుల్గా ఇచ్చారు. హ్యాండ్స్ మనకి కట్ వర్క్తో ఇచ్చారు. ఫ్రంట్ ట్రాన్స్పరెంట్ నెక్. కాస్ట్ వచ్చేసి 384 ఉంది. ఇప్పుడు నాకు 420-430 పడింది అప్పుడు కాస్ట్. నేను తీసుకున్నప్పుడు 2-3 ఇయర్స్ అవుతుందిలేండి. నేను ఇప్పుడు చూపించే బ్లౌజెస్ అన్నీ మ్యాక్సిమం 2 ఇయర్స్ ఎబోనే అవుతున్నాయి. అప్పుడు కాస్ట్ వేరే, ఇప్పుడు వేరే. నేను అప్పుడు కొత్తలో తీసుకున్నాను కదా, అప్పుడు ఎక్కువ పడ్డాయి. ఇప్పుడు తక్కువ ఉన్నాయి కాస్ట్. ఈ బ్లాక్ బ్లౌజు మనకి బాగా కావాల్సింది వైట్, బ్లాక్, సిల్వర్ బ్లౌజెస్ ఉంటే సరిపోతుంది. ఏ శారీస్ కానీ మ్యాచ్ అవుతాయి. ఈ బ్లౌజ్ కూడా ఒక్కసారి కూడా వేసుకోలేదు, అంతే తీసుకోవడం. మళ్ళీ దేనికైనా మ్యాచ్ అవుతుంది అని ఉంచడం. బాగున్నాయి కదా అని చెప్పేసి. సేమ్ ప్యాటర్న్, కాకపోతే క్వాలిటీ వేరు. దీనికి మంచిగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. చిన్న చిన్న చెంకిలాగా. ముందు ట్రాన్స్పరెంట్ నెక్, బ్యాక్ ఓపెను. హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్లో. హ్యాండ్స్ అనేది మనకు కొంచెం లెంతీ వస్తాయి. నేనైతే మళ్ళీ అదంతా తీసేసి కొంచెం 3 ఇంచెస్ వరకే పెట్టించాను. ఇది కూడా అంతే సేమ్ కాస్ట్ పడింది అప్పుడులో నాకు. ఇప్పుడైతే డిక్రీజ్ అయిపోయింది కాస్ట్. ఇంకోటి కూడా బ్లాక్ బ్లౌజే. ఇది కూడా నచ్చి తీసుకున్నాను. దీనికి హ్యాండ్స్ అనేది ఇన్నర్లో వస్తాయి, మనం అటాచ్ చేసుకోవాలి. వచ్చేటప్పుడు స్లీవ్లెస్ వస్తాయి అన్నమాట హ్యాండ్స్. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుంది. ప్లాస్టిక్ మిర్రర్స్ అవన్నీ, మిర్రర్ వర్క్తో ప్లాస్టిక్ మిర్రర్. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది
నాకు అంత ఐడియా లేదు ఫ్యాబ్రిక్ అనేది. బ్యాక్ వచ్చేసి పాట్ నెక్తో ఇచ్చారు, బ్యాక్ హుక్స్. పైన మాత్రం ఒక బటన్ ఇచ్చారు. కాస్ట్ 227 ఉంది. ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు 380 అలా పడింది నాకు. అంటే ఇప్పుడు అన్నీ డిక్రీజ్ అయిపోయాలండి. నేను తీసుకున్న 2.5 years అవుతుంది కదా, అందుకే. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. దేనికైనా ఈజీగా వేసేసుకోవచ్చు బ్లాక్ అండ్ వైట్ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ కాదు, సిల్వర్ కలర్ బ్లౌజు. ముందు ఇట్లా వీ నెక్తో ఇచ్చారు, మొత్తం సీక్వెన్స్ వర్క్. హ్యాండ్స్ వచ్చేసి రఫుల్ హ్యాండ్స్, 2 steps ఇచ్చారు. అది మా చెల్లి ఒకసారి వే చేసుకొని ఇంకో స్టెప్ది కొంచెం కిందికి ఉందని హ్యాండ్ అది తీసేసింది. బ్యాక్ సైడ్ థ్రెడ్స్ సింపుల్గా ఇచ్చారు, రౌండ్ నెక్ ఇచ్చారు, బ్యాక్ హుక్స్. మనకి ప్రిన్స్ కట్టే బ్లౌజులు అన్నీ ప్రిన్స్ కట్టే ఇచ్చేసారు. కాస్ట్ 469 ఉంది. ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు 650 పడింది నాకు కాస్ట్. ఇప్పుడు ఇంక చాలా తగ్గింది. ఇప్పుడు అన్నీ తగ్గేసాయి, కావాలంటే బై చేయండి. లింక్స్ అన్నీ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ పింక్ కలర్ది, మొత్తం చిన్న చిన్న స్టోన్స్తో ఇచ్చారు. వర్క్ చేసినట్టే ఉంటుంది బ్లౌజ్ అయితే. మనకి ఇది స్లీవ్లెస్ ఇస్తారు, మనము హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి, ఇన్నర్ ఇస్తారు. బ్యాక్ సైడ్ పాట్ నెక్, పైన ఒక 2 hooks కింద ఒక 2 hooks ఇస్తారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, మొత్తం మంచిగా వర్క్తో ఇచ్చారు. మనం శారీస్ మీద మంచిగా వేర్ చేసుకోవచ్చు. 299 పడింది. ఇప్పుడు కాస్ట్ అంత ఉన్నది, నాకు అంత పడలేదు. నాకు 430 420 అలా పడింది కాస్ట్ అప్పట్లో తీసుకున్నప్పుడు. ఒకసారి అయితే వేసుకున్నాను తీసుకున్నందుకు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వేసుకోవాలి. ఇన్ని రోజులు శారీస్ మీద ఇంట్రెస్ట్ లేక వేసుకోలేదు. ఇప్పుడు ఇంకా శారీస్ అనేది ట్రై చేయాలి. బ్లౌజ్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కావాలంటే తీసుకోండి. ఇంకో బ్లౌజ్ వచ్చేసి ఇది. ఈ బ్లౌజ్ని ప్లెయిన్ శారీకి దేనికైనా మ్యాచ్ చేద్దామని తీసుకున్నాను. మంచి ప్లెయిన్ ఏదైనా బ్లాక్ శారీ కానీ దేనికైనా అని, హ్యాండ్స్ బాగున్నాయి కదా అని తీసుకున్నాను. క్రాప్ టాప్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా స్కర్ట్ మీద కానీ ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. సైడ్ వచ్చేసి జిప్ ఇచ్చారు నాకు. ఆ జిప్ అనేది నాకు నచ్చలేదు, అందుకే ఇలా హుక్స్ అనేది పెట్టించుకున్నాను మా మమ్మీతోటి సైడ్కి. ఫ్రంట్ మంచిగా వెనక మంచి ఫ్రిల్స్తో ఇచ్చారు. హ్యాండ్స్ మొత్తం రఫుల్ హ్యాండ్స్ తోటి. స్లీవ్ మనకు అంత స్లీవ్స్ ఏమి ఉండవు, ఓన్లీ ఆ రఫుల్ ఇచ్చారు కదా అంతే స్లీవ్ ఉంటుంది. దీన్ని కూడా ట్రై చేయాలి. శారీ ఉంది ప్లెయిన్ శారీ, దాని మీదకి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ కలర్ బ్లౌజు. ఇది రీసెంట్గా తీసుకున్నాను, ఒక 6-7 months అవుతుంది. ఫుల్ స్లీవ్స్ తోటి చికెన్ కారీ వర్క్తో ఇచ్చారు. ముందు వచ్చేసి వీ నెక్, బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ ఇచ్చారు, ఓపెన్ హుక్స్తో. థ్రెడ్స్ సింపుల్గా ఇచ్చేసారు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. చికెన్ కారీ బ్లౌజెస్ ఇప్పుడు రన్ అవుతున్నాయి కదా, 323 ఉంది ఇప్పుడు కాస్ట్ వచ్చేసి. నేనైతే 4 రేటింగ్లో ఉన్నాయి ఇస్తున్నాను, అవే బై చేయండి. ఇంకా నాకు అప్పుడు 350 అలా పడింది అంతే. నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఒక శారీకి మ్యాచింగ్ తీసుకున్నాను, కానీ మ్యాచ్ అవ్వలేదు. సర్లే దీనికి మ్యాచ్ చేయొచ్చు అని ఉంచేసాను అనమాట. ఒక క్రాప్ టాప్ కానీ ఏదైనా లెహంగా లాగా కన్వర్ట్ చేసుకున్నప్పుడు పనికి వస్తుందని. ముందు నెక్ వచ్చేసి ఇలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది, హై నెక్. క్వాలిటీ చాలా బాగుంటుంది. 301 రూపీ ఉంది. ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు 480 పడింది నాకు కాస్ట్. నేను తీసుకొని 3 years అవుతుంది. దీనికి మెయిన్లీ హ్యాండ్స్ చాలా లుక్ ఇస్తాయి అన్నమాట, చాలా బాగుంటుంది. హ్యాండ్స్ కోసమే తీసుకున్నాను నేను బ్లౌజ్ అయితే. బ్యాక్ సైడ్ ఇలా పాట్ నెక్ ఇచ్చేసారు, బ్యాక్ హుక్స్ సింపుల్గా థ్రెడ్స్ ఇచ్చారు. క్లాత్ కూడా చాలా బాగుంటుంది, స్మూతే ఉంటుంది. కానీ హ్యాండ్స్ అనేది కొంచెం మనకి కుచ్చుకుంటాయి అన్నమాట లోపల. నాకు హ్యాండ్స్ బాగా నచ్చి తీసుకున్నాను, నచ్చింది వేసుకోవాలి కాబట్టి ఇబ్బందేనా అంతే. ఇంకా హై నెక్ ఉంటుంది, ఇది మనకి నెక్ దగ్గర కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నాకే చాలా బాగా నచ్చింది. ఈ మధ్య అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో చేశాను ఒకటి, దానికి మ్యాచ్ చేశాను అనమాట ఈ బ్లౌజ్ని. అది గ్రీన్కి చాలా బాగుంది. ఇప్పుడు ఆ గ్రీన్కి ఇంకో బ్లౌజ్ కూడా తీసుకున్నాను. నేను లాస్ట్ బ్లౌజ్కి చెప్పాను కదా, ఆరెంజ్ షేడ్ శారీకి ఒక బ్లౌజ్ తీసుకుంటే ఇది మెరూన్ షేడ్ అయిపోయిందని. ఆ శారీకి మళ్ళీ తీసుకున్నాను బ్లౌజు, సేమ్ మ్యాచ్ అయిపోయింది కలర్ అయితే ఆరెంజ్ షేడ్లో. ఇది చాలా బాగుంటుంది రఫుల్ హ్యాండ్స్ తోటి. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్,
కానీ స్మూత్ ఉంటుంది. కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదు. మళ్ళీ ఆ శారీని కూడా వేర్ చేసినాక నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు 367 రూపీస్ ఉంది కాస్ట్. నేను తీసుకున్నప్పుడు 430 పడింది నాకు. ఇప్పుడు తగ్గింది కాస్ట్. కానీ కలర్ అయితే మాత్రం బయట వేరేలా ఉంది, వీడియోలో వేరేలా ఉంది. బయట తిక్కుంది కలరు, వీడియోలో మనకి లైట్ అనిపిస్తుంది. ముందు ఇలా రౌండ్ నెక్తో ఇచ్చారు, కొంచెం డీప్ ఉంటుంది. బ్యాక్ ఇలా పాట్ నెక్, థ్రెడ్స్, బ్యాక్ ఓపెన్, మంచిగా థ్రెడ్ వర్క్తో ఇచ్చారనమాట. బ్లౌజ్ మొత్తం చిన్న చిన్న బూటీస్. చాలా బాగుంది క్వాలిటీ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. అంటే మ్యాచ్ అయిపోయింది శారీకి, అలాగే వేర్ చేయడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. వేర్ చేసాక కూడా నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. నచ్చితే బై చేయండి. నేను అన్ని 4 రేటింగ్లో ఉన్నాయే తీసుకున్నాను. మీకు కూడా అవే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, అలాగే కామెంట్ బాక్స్లో. కావాలంటే బై చేయండి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ చూపించడం మర్చిపోయాను, లెహెంగాలో ఉంది. నాకు ఇంతకు ముందే గుర్తొచ్చిందనమాట. మొత్తం థ్రెడ్ వర్క్తో ఇచ్చారు, చాలా బాగుంటుంది బ్లౌజు. ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో చేశాను, షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి. అందులో నేను చూపించాను. 268 రూపీస్ ఉంది కాస్ట్. నాకు 350 ఎబో పట్టింది అప్పుడు. బ్యాక్ వచ్చేసి పాట్ నెక్తో ఇచ్చారు. కావాలంటే బై చేయండి, చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే. ఆ బ్లౌజ్ కోసం చాలామంది లింక్స్ కూడా అడిగారు. ఇంకా ఈ బ్లౌజెస్ అన్నీ మీకు నచ్చినట్టయితే వెంటనే బై చేసేసుకోండి, అవుట్ ఆఫ్ స్టాక్ కాకముందే. లింక్స్ అన్నీ కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.